రైల్వే ప్రయాణికులకు ఎట్టకేలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణాలు సాగించే చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, పేదలకు ఛార్జీల విషయంలో ఊరట కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ప్రెస్ స్పెషల్స్ గా మార్చిన ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను గతంలో ఉన్న మాదిరిగా ఉంటాయని ప్రకటించింది. ఫిబ్రవరి 27 నుంచే పాత ఆర్డినరీ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కోవిడ్ లాక్డౌన్ తర్వాత రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్ల పేర్లను ఎక్స్ప్రెస్ స్పెషల్స్ గా మారుస్తూ ప్యాసింజర్ రైళ్లను క్రమంగా ఉపసంహరించింది. దీంతో ఆర్డినరీ క్లాసులు కనీస ఛార్జీ ఎక్స్ప్రెస్ రైళ్ల ధరకు సమానంగా 10 రూపాయల నుంచి 30 రూపాయలకు చేరడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో సమీక్ష సమావేశం నిర్వహించిన రైల్వే బోర్డు సెకండ్ క్లాస్ ఆర్డినరీ కనీస ఛార్జీలను పాత విధానంలోనే వసూలు చేయాలని చీఫ్ బుకింగ్ రిజర్వేషన్ సూపర్వైజర్లకు సమాచారం అందజేసింది. దీని ప్రకారం మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అంటే మేము రైళ్ల ఆర్డినరీ క్లాస్ టికెట్ ధరలు 50% వరకు తగ్గాయి. యూటీఎస్ యాప్లోనూ కొత్త ఈ ఛార్జీలను అప్డేట్ చేశారు.